పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత ఒకరోజు భార్యకు నేను నా భర్తను వదిలి వెళ్లిపోతే అతను ఎలా స్పందిస్తాడో తెలుసుకోవాలని కోరిక కలిగింది. ఆమె వెంటనే ఒక కాగితంపై, ఇకపై నీతో కలిసి ఉండలేను, నీతో జీవితం అసహ్యంగా అనిపిస్తుంది, నేను శాశ్వతంగా ఇంటిని వదిలి వెళ్లిపోతున్నాను అని రాసి ఆ లేఖను టేబుల్ మీద ఉంచింది. తన భర్త ఇంటికి వచ్చిన తర్వాత అతను ఆ లేఖను చదివి ఎలా స్పందిస్తాడో చూడాలని మంచం కింద దాక్కుంది. అతను ఇంటికి వచ్చి టేబుల్ మీద ఉన్న లేఖను చదివి పెద్దగా నవ్వుతూ, ఈ రోజు నుంచి నేను స్వేచ్ఛ పొందాను, నా భార్య నాకు దూరమైంది, ఇది నా జీవితానికి నిజమైన ఆరంభం అని పెద్దగా నవ్వుతూ అన్నాడు. వెంటనే తన ఫోన్ను తీసుకుని, స్వాతి ఎక్కడున్నావు, నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది, ఇప్పుడే నిన్ను కలవాలి, మనం ప్రతిరోజు కలుసుకుని కాఫీ షాప్కు వెంటనే రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని చెప్పి ఆ లేఖపై ఏదో రాసి బయటకు వెళ్ళిపోయాడు. భార్య కన్నీళ్లతో మంచం కింద నుంచి బయటకు వచ్చి కోపంతో టేబుల్ మీద ఉన్న లేఖను తీసుకుని చదవటం మొదలుపెట్టింది. ఒసై వెర్రిదానా, నీకు దాక్కోవడం కూడా సరిగ్గా రాదు, నీ కాళ్ళు మంచం కింద నుంచే కనిపిస్తున్నాయి, నేను షాప్కి వెళ్ళి పాలు తెస్తాను, టీ పెట్టడానికి రెడీగా ఉండు అని రాసి ఉంది. భర్త తిరిగి వచ్చిన తర్వాత భార్యతో, నా జీవితంలో సంతోషం నీతోనే ఉంది, నువ్వు అర్థం చేసుకోవడంలోనే సగం జీవితం గడిచిపోయిందని చెప్పాడు. దాంతో భార్య తన భర్తను హత్తుకొని మన్నించమని అడిగింది. వివాహం కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది ఒక గొప్ప బాధ్యత. ఇద్దరి జీవితాలు సంతోషంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అలాగే ప్రేమను పంచుకోవడం చాలా ముఖ్యం. నిజమే కదా, మీరేమంటారు?